ఎవడైతే ఇండియా ఎడ్యుకేషన్ స్కామ్ నుంచి బయటపడతాడో వాడే ఎదుగుతాడు, వాడే బిజినెస్ రన్ చేస్తాడు. వాడికి తెలిసిపోతుంది, అరే మనం ఇది ఎంత చదివిన మనతోడు కాదు. ఎందుకంటే ఎంత చదివినా బయట జాబ్స్ లేవు. సో ప్రైవేట్గా వేయాలన్నా దానికి కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతారు. సో మనకి చెప్పే స్టడీకి బయట దానికి సంబంధం లేనట్టు చాలా ఉన్నది. ఎందుకంటే టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అవుతుంది. సో గవర్నమెంట్ జాబ్స్ కూడా 10 లక్షల మంది అప్లై అయితే 1000 పోస్టులని కాన్ఫర్మ్ పని రియాలిటీ గురించి అర్థం చేసుకున్నాడు. వెంటనే స్టార్ట్ చేయడం, లేకుంటే బిజినెస్ స్టార్ట్ చేయడం ఇలాంటివి చేయడం జరుగుతాయి. సో అసలు వాళ్ళు సర్వే అవుతారు. సో అసలు వాళ్ళే ఇప్పుడు చూడు, మన ఇండియా పీపుల్స్ అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలంటే చాలామంది ఎందులోకి వస్తారు, యూట్యూబ్లోకి వస్తారు. ఎడ్యుకేషన్ నేర్చుకునే వాళ్ళు కూడా యూట్యూబ్లోకి వస్తారు. అండ్ ఎంటర్టైన్మెంట్కి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు, ఫేస్బుక్ యూజ్ చేస్తారు, చాలా అప్లికేషన్లు యూజ్ చేస్తారు. ఇదంతా ఎట్లా అమెరికా పర్సన్స్ క్రియేట్ చేయడం వల్ల. సో వాళ్ళకి తెలుసు ఇండియా పీపుల్స్ అందరూ ఎంటర్టైన్మెంట్కి అడిక్ట్ అయి ఉంటారు. సో అసలు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటివి, యూట్యూబ్ లాంటివి లాంచ్ చేస్తే చాలామంది యూజ్ చేసుకొని వాళ్ళు మనకి లైక్ అమెరికా వాళ్ళు ఆలోచిస్తారు, మనకి చాలా మనీ వస్తాయని ఊహించి వాళ్ళు ఈ అప్లికేషన్ లాంచ్ చేశారు. సో ఇప్పుడు మనం అందరం దాన్ని యూజ్ చేస్తున్నాం. అదే ఇది. సో ఇలా రియాలిటీ తెలుసుకున్న వాళ్ళు, మన ఇండియాలో రియాలిటీ తెలుసుకున్న వాళ్ళు స్టార్టప్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది, దందాలు బిజినెస్ చేయడం జరుగుతుంది. అసలు వాళ్ళే సర్వే అవుతారు. మిగతా వాళ్ళందరూ బానిస లెక్క బతికెత్తారు అంటే మెయిన్స్ ఏంటి తెలుసా? ఒకటి కింద పని చేయడం. లైక్ గవర్నమెంట్ జాబ్స్ కూడా 10 లక్షల మంది అప్లై అయితే అందులో 1000 పోస్టులు ఉన్నాయి. దానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ వారి జాబ్ పొందిన వాళ్ళు ఉన్నారు. అట్లున్నది. అండ్ దాంతోపాటు చాలామంది చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. మనకి చిన్నప్పటి నుంచి నేర్పింది ఒకటి ఉంటే బయట రియాలిటీ ఇంకొకటి ఉన్నది. లాంగ్వేజెస్ సరిగ్గా మాట్లాడడం వస్తలేదు. ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాయి. బయట ఏమన్నా బీచ్లలో పెరిగిన వాడు నార్మల్ వ్యక్తులు చాలా మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఎందుకంటే అక్కడికి చాలా కంట్రీస్ నుంచి పీపుల్స్ వస్తారు. వాళ్ళతో ఏ విధంగా సర్వే కావాలి, ఏ విధంగా అప్రోచ్ కావాలని నేర్చుకొని వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవడం జరుగుతుంది. అది మనం చదువుకున్న వాళ్ళ దగ్గర లేదు. చదువుకున్న వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ మాట్లాడడం సరిగ్గా వస్తలేదు, హిందీ సరిగ్గా వస్తలేదు, తెలుగు కూడా అట్లనే ఉన్నది. అట్లా నడుస్తుంది.